Welcome to ABN and PRR College online classes. This session is for final BSc microbiology students. This is from 6th semester and it's lecture 10. So coming to today's topic, already nenu patents and trademarks already చెప్పడం జరిగిందండి. So this is from unit 2 అండి. So new unit. So unit 2 నుంచి first టాపిక్ అండి. సో టాపిక్ నేమ్ వచ్చి హెపటైటిస్ బి వ్యాక్సిన్ ప్రొడక్షన్. సో హెపటైటిస్ బి వ్యాక్సిన్ ప్రొడక్షన్ విత్ ద హెల్ప్ ఆఫ్ మైక్రోబ్స్. సో మైక్రోబ్స్ని యూజ్ చేసి మనం హెపటైటిస్ బి వ్యాక్సిన్ అనేది ప్రొడక్షన్ అనేది ఎలా చేస్తాం అనేది టాపిక్ అండి. సో టాపిక్ నేమ్ వచ్చి ప్రొడక్షన్ ఆఫ్ హెపటైటిస్ బి వ్యాక్సిన్. సో వాట్ ఈస్ ఎ వ్యాక్సిన్? అసలు వ్యాక్సిన్ అంటే ఏంటి? సో వ్యాక్సిన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ప్రొవైడ్స్ ద ఇమ్యూనిటీ. ఇట్స్ ఏ ఇమ్యూన్ బూస్టర్ అండి. సో ఎక్స్టర్నల్గా మనము తీసుకునేదన్నమాట. సో ఇట్స్ ప్రొవైడ్స్ ద immunity to our body. So it provides acquired immunity to our body. So vaccine ante manaki enti ante it provides the immunity manaki provide chestund anamata. So extra ga manaki inka immune booster kinda manaki vaccine anadi use avutundi. So vaccine anadi manam different diseases ki తీసుకుంటాం. either bacterial disease గాని viral disease గాని ఏ disease కైనా కూడా ఒక్కొక్క disease కి ఒక్కొక్క type of vaccine anadi ఉంటుందండి. సో వ్యాక్సిన్స్ దేనికోసం తీసుకుంటామంటే టు ఇంప్రూవ్ ఆర్ టు బూస్ట్ అప్ అవర్ ఇమ్యూనిటీ విచ్ క్యాన్ బి టేకెన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్గా తీసుకునేవే మనమే వ్యాక్సిన్స్ అంటాం. సో కమింగ్స్ టు హెపటైటిస్ బి. హెపటైటిస్ బి ఈజ్ వన్ ఆఫ్ ద డిసీజ్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్స్ డిసీజ్ విచ్ ఈస్ కాజ్డ్ బై ద హెపటైటిస్ బి వైరస్. సో ఇది హెపటైటిస్ బి వైరస్ అనే ఒక వైరస్ మనకి హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ని కాజ్ చేస్తుంది అండి. సో దిస్ ఈజ్ ద డిసీజ్ విచ్ కెన్ డ్యామేజ్ అవర్ లివర్ని. సో మనకి హెపటైటిస్ బి ఏం చేస్తుంది అంటే వైరస్ అనేది లివర్ని డ్యామేజ్ చేస్తుందండి. సో లివర్కి వచ్చే డిసీజ్ ఇది హెపటైటిస్ బి అనమాట. సో హెపటో మీన్స్ లివర్. సో మనకి హెపటైటిస్లో హెపటో అంటే ఇట్ ఇండికేట్స్ లివర్, హెపటో అంటామండి. అండ్ ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్. సో లివర్కి ఇన్ఫ్లమేషన్స్ని కాజ్ చేస్తుంది. సో అందుకని దాన్ని హెపటైటిస్ అని అన్నాం అనమాట. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ డెడ్లియెస్ట్ ఇన్ఫెక్షన్ అండి. సో హెపటైటిస్ బి అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ డెడ్లియెస్ట్ ఇన్ఫెక్షన్ విచ్ కెన్ కిల్ 7 million పీపుల్ పర్ ఇయర్కి 7 million పీపుల్ ఈ హెపటైటిస్ బి వల్ల చనిపోతున్నారనమాట. సో ఇట్ కెన్ కాజ్ డ్యామేజ్ టు ద లివర్. సో లివర్కి డ్యామేజ్ కాజ్ చేస్తుంది. ఎలాగా అంటే మనకి లివర్కి స్క్లిరోసిస్ కానీ లివర్ క్యాన్సర్ కానీ సివియారిటీ హెపటైటిస్ బి అనేది సివియర్ అయిపోతే లివర్ క్యాన్సర్ కింద కన్వర్ట్ అయిపోతుందండి. సో అలాగా లివర్ని డ్యామేజ్ చేస్తుంది. మనకు ఆల్రెడీ తెలుసు ఏంటంటే లివర్ అనేది ఇట్స్ వన్ ఆఫ్ ద మేజర్ ఆర్గాన్ ఇన్ అవర్ బాడీ విచ్ కెన్ పర్ఫార్మ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్. సో మన లివర్ చాలా టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ని చేస్తుంది బాడీలో. సో మ్యాక్సిమం జరిగే రియాక్షన్స్ కానీ లేకుంటే మెటబాలిజమ్స్ కానీ అన్నీ కూడా లివర్లోనే జరుగుతాయండి. సో ఇన్ కేస్ లివర్ కనుక మనకి డెత్ అయితే ఇట్ మే నీడ్స్ టు లివర్ కనుక డ్యామేజ్ అయితే ఇట్ మే నీడ్స్ టు డెత్ అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హెపటైటిస్ బి వైరస్ అండి. సో మ్యాక్సిమం ఎయిడ్స్ కన్నా మనకి 50 to 100 times ఇన్ఫెక్షన్స్ ఈ హెపటైటిస్ బి అనే డిసీజ్ అనమాట. సో మనకి హెపటైటిస్ బిలో మళ్ళీ 4 types ఉంటాయండి. హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అండ్ హెపటైటిస్ డి. దేర్ ఆర్ 4 types ఆఫ్ హెపటైటిస్ వైరసెస్. దే ఆర్ ఏ, బి, సి, డి అండి. సో కమింగ్స్ టు ద కెమిస్ట్రీ. అసలు హెపటైటిస్ బి యొక్క వైరస్ యొక్క కెమిస్ట్రీ ఏంటి అంటే ఇట్ ఈస్ ఏ డబుల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ ఉంటుంది అండి. ఇట్స్ సర్క్యులర్. సో ఈ డబుల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ కూడా ఎలా ఉంటుంది అంటే ఇట్స్ సర్క్యులర్ డబుల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ విచ్ ఈస్ అబౌట్ 3 kb సైజ్, 3 kilobytes, 3 kb ఇన్ సైజ్. అండ్ మాలిక్యులర్ వెయిట్ వచ్చి 2 into 106 డాల్టన్స్ ఉంటుందండి. సో మాలిక్యులర్ వెయిట్ వచ్చి 2 into 106 డాల్టన్స్ ఉంటుంది. అండ్ యాంటీజెన్ వచ్చి మనకి 18 to 24 mm సైజ్ అనేది ఉంటుందండి. సో యాంటీజెనిక్ ప్రాపర్టీ వచ్చి 18 to 24 nanometers అండ్ స్పెరికల్గా ఉంటుందన్నమాట. ఓకేనా? సో కెమిస్ట్రీ వచ్చి ఇది మనకి హెపటైటిస్ బి వైరస్ వచ్చి డబుల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ అండ్ ఇట్ ఈస్ సర్క్యులర్
సో నెక్స్ట్ వచ్చి ఇట్ ఈస్ అబౌట్ 3 kb ఇన్ సైజ్, జీనోమ్ వచ్చి 3 kb ఇన్ సైజ్ అండ్ మాలిక్యులర్ మాస్ వచ్చి 2 × 106 డాల్టన్స్ అనేది ఉంటుందండి. సో మనకి ప్రోటీన్ కోట్, మెయిన్గా మనకి ప్రోటీన్ కోట్ అండి. సో వైరల్ ప్రోటీన్ కోట్ రికగ్నైజ్డ్ యాజ్ ఇన్ఫెక్షువస్. సో దీంట్లో 3 టైప్స్ ఆఫ్ ప్రోటీన్ కోట్స్ ఉంటాయి. వన్ ఈజ్ వైరల్ సర్ఫేస్ యాంటిజెన్, హెపటైటిస్ హెచ్బిఎస్ యాంటిజెన్ అంటాము. ఇంకోటి వైరల్ కోర్ యాంటిజెన్, హెచ్బిసి యాంటిజెన్. అండ్ ఇంకోటి వచ్చి లాస్ట్ వన్ ద ఈ యాంటిజెన్, హెచ్బిఈ యాంటిజెన్. సో దీస్ ఆర్ ద 3 different types of protein codes which can be recognized as antigenic. సో ఈ 3 types of ప్రోటీన్ కోడ్స్ అండి. 3 టైప్స్ కూడా యాంటీజెనిక్గా ఉంటాయి. ఫస్ట్ వన్ వైరల్ సర్ఫేస్ యాంటిజెన్, హెచ్బిఎస్ యాంటిజెన్. సెకండ్ వన్ వచ్చి వైరల్ కోర్ యాంటిజెన్, హెచ్బిసి యాంటిజెన్. అండ్ థర్డ్ వన్ వచ్చి ఈ యాంటిజెన్, హెచ్బిఈ యాంటిజెన్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఇంట్రడక్షన్ అండి. సో హెపటైటిస్ వ్యాక్సిన్ అంటే ఏంటో తెలుసుకున్నాము. హెపటైటిస్ బి వైరస్ ఎవరికి వస్తుంది, ఎందుకు వస్తుంది అన్నది తెలుసుకున్నాము. సో కమింగ్స్ టు ద ప్రొడక్షన్, హెపటైటిస్ బి వ్యాక్సిన్ ప్రొడక్షన్ ఎలా చేస్తాము? సో ఎలా చేస్తాము అంటే ఫస్ట్ హెపటైటిస్ బి యాంటిజెన్ కోడ్ చేసే, అంటే హెచ్బిఎస్ యాంటిజెన్ కోడ్ చేసే జీన్ ఐసోలేట్ చేస్తామండి. ఎక్కడి నుంచి అంటే వైరస్ నుంచి. ఓకేనా? హెచ్బిఎస్ యాంటిజెన్ ప్రొడ్యూసింగ్ జీన్ ఈజ్ ఐసోలేటెడ్ ఫ్రమ్ ద హెపటైటిస్ బి వైరస్. ఫస్ట్ మనము ఏదైతే జీన్ కోడ్ చేస్తుందో హెచ్బిఎస్ యాంటీజెన్ని, ఆ జీన్ని మనము ఫస్ట్ వైరస్ నుంచి మనము ఐసోలేట్ చేస్తాం. ఎలా ఐసోలేట్ చేస్తాము అంటే కామన్గానే మనము ఐసోలేషన్ ప్రాసెస్ ఉంటుంది కదండి. సెల్ రప్చర్ చేస్తాము, ప్రోటీన్ డీనాచురేషన్, సో ప్రోటీన్ డీనాచురేషన్, తర్వాత సెంట్రిఫికేషన్. సో ఈ డిఫరెంట్ మెథడ్స్ని యూజ్ చేసి మనము జీన్ని ఐసోలేట్ చేస్తామండి. సో మనకి జీనోమ్ వచ్చి 2 kb అండి. 2 kb ఉంటుంది మనకి. జీనోమ్ ఎంతవరకు ఉంటుంది అంటే ఇట్స్ 2 kb జీనోమ్ విచ్ కోడ్స్ ఫర్ హెచ్బిఎస్ యాంటిజెన్. సో 2 kb జీనోమ్ మనకి హెచ్బిఎస్ యాంటిజెన్ని కోడ్ చేస్తుందండి. ఓకేనా? సో మనము జీన్ని ఫస్ట్ ఐసోలేట్ చేసాము. ఐసోలేట్ చేసిన జీన్ అంటే ఏదైతే హెచ్బిఎస్ యాంటిజెన్ని కోడ్ చేస్తుందో ఆ జీన్ని మనము ఫస్ట్ వైరస్ నుంచి ఐసోలేట్ చేసాము. సో ఐసోలేట్ చేసిన తర్వాత మనకి ఒక క్యారియర్ కావాలి. అది మల్టిప్లై అవ్వడానికి కానీ లేకుంటే వేరే దాంట్లో మనం దాన్ని వేరే ఆర్గానిజంలో దాన్ని ఇన్సర్ట్ చేయాలంటే వీ నీడ్ ఏ క్యారియర్ ఆర్ ఏ ట్రాన్స్పోర్టింగ్ వెహికల్, దట్ ఈస్ నథింగ్ బట్ ప్లాస్మిడ్ అండి. సో ప్లాస్మిడ్ ఈజ్ ద క్యారియర్ అండి. సో ప్లాస్మిడ్ని తీసుకుంటాం అనమాట. ఎక్కడి నుంచి అంటే ఫ్రమ్ బ్యాక్టీరియం. ప్లాస్మిడ్ డిఎన్ఏ ఈజ్ ఫ్రమ్ బ్యాక్టీరియం అండి. సో ప్లాస్మిడ్ డిఎన్ఏ ఎక్కడి నుంచి తీసుకుంటాము అంటే బ్యాక్టీరియం, దట్ ఈస్ నథింగ్ బట్ ఈకోలై. సో ఈకోలై నుంచి మనము ప్లాస్మిడ్ డిఎన్ఏని తీసుకుంటాం. సో ప్లాస్మిడ్ డిఎన్ఏ తీసుకున్న తర్వాత ఎలా తీస్తాము అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ రిస్ట్రక్షన్ ఎంజైమ్స్. సో ఆ ఎంజైమ్ ఏంటండి? ECOR1. ఓకేనా? ఇక్కడ జీన్ని కట్ చేయడానికి అండ్ ఇక్కడ ప్లాస్మిడ్ డిఎన్ఏని కట్ చేయడానికి మనకి రిస్ట్రక్షన్ ఎంజైమ్స్ అన్నవి అవసరం అవుతాయి. దట్ ఈస్ ECOR1 ఈస్ ద రిస్ట్రక్షన్ ఎంజైమ్. సో రెండింటిని మనము కట్ చేసుకున్నాం. ఏదైతే మనకి యాంటిజెన్ కోడ్ చేస్తుందో ఆ జీన్ని అండ్ ప్లాస్మిడ్ని రెండు కట్ చేసుకుని ఏం చేసాము అంటే రెండింటిని జాయిన్ చేస్తామండి with the help of ligase. So ligases are the enzyme which help for joining. So joining help అవుతాయి కదండి. సో జీన్ని మనకి ప్లాస్మిడ్లోకి జాయిన్ చేస్తాం. జాయిన్ చేసిన తర్వాత కంపైల్డ్ అయిన జీన్ అండ్ ఆర్డిఎన్ఏ మన ఫైనల్కి ఏం ఫామ్ అయిందండి? ఆర్డిఎన్ఏ ఫామ్ అయిందనమాట. సో జీన్ని మనం ప్లాస్మిడ్లోకి ఇన్సర్ట్ చేసిన తర్వాత మనకి ఆర్డిఏ అన్నది ఫామ్ అయింది, రికాంబినెంట్ డిఎన్ఏ అనేది ఫామ్ అయిందనమాట. సో దిస్ ఆర్డిఎన్ఏ కంటైన్ టార్గెట్ జీన్. సో ఈ ఆర్డిఎన్ఏలో మనకి ఏముంది అంటే టార్గెట్ జీన్ ఉంది. సో
సో ఈ ఆర్డిఎన్ఏ మనము ఏం చేసాము అంటే దిస్ ఆర్డిఎన్ఏ క్యాన్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు ద ఈస్ట్ సెల్స్. సో మనం ఫైనల్లీ ఈస్ట్ సెల్స్లోకి ఆర్డిఎన్ఏని ఇంట్రడ్యూస్ చేసామండి. ఆర్డిఎన్ఏని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మనకి ఈస్ట్ సెల్స్ అన్నవి రికాంబినెంట్ ఈస్ట్ సెల్స్ కింద కన్వర్ట్ అయ్యింది. ఓకేనండి. సో వచ్చిన ఆర్డిఎన్ఏని మనము ఈస్ట్ సెల్స్లోకి ఇంట్రడ్యూస్ చేసాం. ఎందుకు అంటే ఫర్ ద మల్టిప్లికేషన్ మనకి జీన్ కావాలి కాబట్టి, ఎక్కువ అమౌంట్ ఆఫ్ హెచ్బిఎస్ యాంటిజెన్స్ కావాలి కాబట్టి మనం ఏం చేసాము అంటే ఈస్ట్ సెల్స్ని తీసుకున్నామండి. సో ఈస్ట్ సెల్స్లోకి మనము ఈ ఆర్డిఎన్ఏని ఇంట్రడ్యూస్ చేసాం. సో ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఈ ఈస్ట్ సెల్స్ అనేవి ఏం చేస్తాము అంటే ఫెర్మెంటేషన్ ట్యాంక్స్లోకి ఇంట్రడ్యూస్ చేస్తాము ఫర్ ద మల్టిప్లికేషన్. ఈ మల్టిప్లికేషన్ ఎక్కడ జరుగుతుంది అంటే ఫెర్మెంటేషన్ ట్యాంక్స్. సో ఫెర్మెంటేషన్ ట్యాంక్స్లో మనకి ఈ మల్టిప్లికేషన్ అనేది జరుగుతుందండి. సో ఈస్ట్ సెల్స్ అనేవి రికాంబినెంట్ ఈస్ట్ సెల్స్ అనేవి మనకి ఏమవుతాయి అంటే మల్టిప్లికేషన్ అనేది జరుగుతుందన్నమాట. సో మల్టిప్లికేషన్ అనేది జరిగి దే కెన్ ప్రొడ్యూస్ హెచ్బిఎస్ యాంటిజెన్. సో ఫైనల్గా మనకి ఏం ప్రొడ్యూస్ చేస్తాయండి మల్టిప్లికేషన్ జరిగిన తర్వాత హెచ్బిఎస్ యాంటిజెన్ని ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. ఓకేనండి. సో చాలా రికాంబినెంట్ సెల్స్ అనేవి ఫామ్ అయ్యి మనకి ఫైనల్లీ హెచ్బిఎస్ యాంటిజెన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ప్రొడ్యూస్ అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఈస్ట్ సెల్స్ని రప్చర్ చేస్తామండి టు ఫ్రీ హెచ్బిఎస్ యాంటిజెన్. సో ఈస్ట్ సెల్స్ మనకి హెచ్బిఎస్ యాంటిజెన్ని ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఈస్ట్ సెల్స్ నుంచి మనము హెచ్బిఎస్ యాంటిజెన్ని సెపరేట్ చేయాలి. సో సెపరేట్ చేయాలి అంటే ఏం చేయాలంటే ఈస్ట్ సెల్స్ని రప్చర్ చేస్తాం. సో ఈస్ట్ సెల్స్ ఆర్ రప్చర్డ్ టు ఫ్రీ హెచ్బిఎస్ యాంటిజెన్. సో ఆ తర్వాత ఏం చేస్తాము అంటే ఈ ఎక్స్ట్రాక్షన్ తీసుకుని అంటే సెల్ డెబ్రీస్ ఉంటాయి మనకి, అలాగే హెచ్బిఎస్ యాంటిజెన్ ఉంటుంది. సో ఈ ఎక్స్ట్రాక్ట్ని తీసుకుని మనం ఏం చేస్తాము అంటే ప్యూరిఫికేషన్ చేస్తామండి. సో ఇక్కడ ప్యూరిఫై చేసిన తర్వాత మనకి హెచ్బిఎస్ యాంటిజెన్ అన్నది సెపరేట్ అయిపోతుంది. సో సెల్స్ని రప్చర్ చేసిన తర్వాత వచ్చిన దాన్ని మనం ఏం చేస్తాము అంటే ప్యూరిఫికేషన్ చేస్తాం. ప్యూరిఫికేషన్ చేసిన తర్వాత మనకి హెచ్బిఎస్ యాంటిజెన్ అన్నది కంప్లీట్గా ప్యూర్ ఫామ్లోకి మనకి హెచ్బిఎస్ యాంటిజెన్ మాత్రమే వస్తుందండి. సో ఫైనల్లీ ఏం చేస్తాము అంటే ఈ హెచ్బిఎస్ యాంటిజెన్ వచ్చింది కదా, దానికి మనం ఏం చేస్తాము అంటే వి యాడ్ ప్రిజర్వేటివ్ ఏజెంట్స్ని యాడ్ చేస్తాం. ప్రిజర్వేటివ్ ఏజెంట్స్ని అండ్ సమ్ అదర్ ఇంగ్రీడియంట్స్ని, వ్యాక్సిన్ ప్రొడక్షన్కి యూస్ చేసే సమ్ అదర్ ఇంగ్రీడియంట్స్ని అలాగే ప్రిజర్వేటివ్ ఏజెంట్స్ని మనము యాడ్ చేస్తామన్నమాట. సో ఫైనలీ అలా యాడ్ చేసి ఆ హెచ్బిఎస్ యాంటిజెన్ ఏం చేస్తాము అంటే బాటిల్ చేస్తాం విచ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ వ్యాక్సిన్. సో ఫైనల్గా వచ్చిన దాన్ని మనము వ్యాక్సిన్ కింద యూజ్ చేస్తాం. అర్థమైంది కదండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రొడక్షన్. ఫస్ట్ హెచ్బిఎస్ యాంటిజెన్ని కోడ్ చేసే జీన్ని ఐసోలేట్ చేస్తాము, తర్వాత డిఎన్ఏ ప్లాస్మిడ్ డిఎన్ఏలోకి ఇంట్రడ్యూస్ చేస్తాము. ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఆర్డిఎన్ఏ అనేది ఫామ్ అవుతుంది. ఆర్డిఎన్ఏ ఫామ్ అయిన తర్వాత ఆర్డిఎన్ఏని ఈస్ట్ సెల్స్లోకి ఇంట్రడ్యూస్ చేస్తాము. తర్వాత మల్టిప్లికేషన్ అనేది జరుగుతుంది. ఆ తర్వాత మల్టిప్లై అయిన సెల్స్ అనేవి రప్చర్ చేస్తాము టు ఫ్రీ హెచ్బిఎస్ యాంటిజెన్ అండ్ హెచ్బిఎస్ యాంటిజెన్ని ఫైనల్లీ ప్యూరిఫై చేస్తాము. ప్యూరిఫై చేసిన తర్వాత వ్యాక్సిన్ని బాటిల్ చేస్తాము. సో దట్ ఈస్ ద డయాగ్రామ్ అండి. చూస్తున్నారు కదా, మనకి ఇది జీన్ అన్నమాట. సో హెచ్బిఎస్ యాంటిజెన్ని కోడ్ చేసే జీన్. సో జీన్ని మనము ఏం చేసాము, ఇది పర్టికులర్ జీన్ విచ్ కోడ్స్ ఫర్ హెచ్బిఎస్ యాంటిజెన్. సో ఇది మనకి పర్టికులర్ జీన్ విచ్ కోడ్స్ ఫర్ హెచ్బిఎస్ యాంటిజెన్. జీన్ని మనము క్లీవ్ చేసాం విత్ ద హెల్ప్ ఆఫ్ రిస్ట్రక్షన్ ఎంజైమ్స్. సో రిస్ట్రక్షన్ ఎంజైమ్ యూజ్ చేసి ఏ జీన్ అయితే కోడ్ చేస్తుందో ఆ జీన్ని మనము సెపరేట్ చేసాం. సెపరేట్ చేసిన తర్వాత బ్యాక్టీరియల్ డిఎన్ఏ ప్లాస్మిడ్లోకి ఇంట్రడ్యూస్ చేసామండి. సో జీన్ని మనం దిస్ ఇస్ జీన్, ఏదైతే మనకు కావాలో ఆ జీన్ మనము ప్లాస్మిడ్లోకి ఇంట్రడ్యూస్ చేసాం. ఈ ప్లాస్మిడ్ని ఈస్ట్ సెల్స్లోకి ఇంట్రడ్యూస్ చేసామండి. సో దిస్ ఈస్ ద ప్లాస్మిడ్ డిఎన్ఏ అలాంగ్ విత్ జీన్ విచ్ క్యాన్ బి ఇంట్రడ్యూస్డ్ ఇంటూ ఈస్ట్ సెల్స్. సో ఈస్ట్ సెల్స్లోకి మనము ఈ ప్లాస్మిడ్ డిఎన్ఏని ఇంట్రడ్యూస్ చేసాం. ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఇక్కడ మల్టిప్లికేషన్ అనేది జరిగి మనకి ఫైనల్లీ ఏం ప్రొడ్యూస్ అయ్యాయండి, డిఫరెంట్ యాంటిజెన్స్.
హెచ్బిఎస్ యాంటీజెన్స్ అనేవి ప్రొడ్యూస్ అయినాయి. సో వీటిని మనం తీసుకుని ప్యూరిఫై చేసి ఫైనల్లీ మనం ఏం చేస్తామంటే వ్యాక్సిన్ కింద యూజ్ చేస్తామన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద హెపటైటిస్ బి వ్యాక్సిన్ ప్రొడక్షన్. అలాగే దీంట్లో మనకి ఇంకా స్ట్రెప్టోకైనస్ ప్రొడక్షన్ కూడా ఉందండి, అది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో థ్యాంక్ యూ.